ప్రతిరోజు కూడా అదే విధంగా జరుగుతూ ప్రతిరోజు మధ్యాహ్నం అన్నదానం చేస్తూ సాయంత్రం దీపాలంకరణ చేస్తూ ఆ 8 రోజులు ఒక పండుగ వాతావరణంలాగా అక్కడికి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ గుడిలో జరిగేటి ఉత్సవాలు శ్రీరామనవమి, గురు పూర్ణిమ, విజయదశమి, బాబా సమాధి రోజు, అదేవిధంగా దత్తాత్రేయ జయంతి, ఈ 4 ఉత్సవాలు కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయి. తర్వాత ఈ యొక్క సాయిబాబా ప్రత్యేకత ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కోరుకున్న కోరికలందరికీ కూడా నెరవేరుతాయని చెప్పేసి ఒక దృఢ సంకల్పం భక్తులలో ఉంది. ఎంతోమంది కూడా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ పెద్ద పెద్ద కోటీశ్వరులు కానీ ఈ విధంగా ఇక్కడికి వస్తేనే మాకు సంతోషం కలుగుతుంది, ఈ దేవాలయం మేము ఎక్కడ ఉన్నా కానీ ఈ దేవాలయంకి వస్తేనే మాకు సంతోషం జరుగుతుంది, ఇక్కడే మాకు మనసు తృప్తిగా ఉంటుంది చెప్పేసి ఎంతో మంది భక్తులు వచ్చిపోతూ ఉంటారు. ఈ మధ్యలో కాలంలో కొన్ని వందల గుళ్ళు ప్రతి కాలనీలో సాయిబాబా గుళ్ళు కట్టారు. తర్వాత అప్పుడంత పబ్లిక్ ఇప్పుడు రావడం లేదు. కానీ కొంతమందికి మాత్రము మేము పోతే షిరిడికే వెళ్తాము, లేకపోతే ఈ నల్లగుడ్డ సాయిబాబా గుడికి వస్తామన్న